పద్మక్క, నాకు కీర్తన చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయం గురించి తనతో కూడా చెప్పాను. అయితే తను మీతో మాట్లాడాలని చెప్పింది. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే నా నిర్ణయమని చెప్పింది. అందుకే మీరు ఏం చెప్తారో తెలుసుకుని నేను మా ఇంట్లో కూడా మాట్లాడతాను. ఏంటక్క, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. కీర్తన గురించి నాకు బాగా తెలుసు. ఇంతకు కీర్తన గురించి మీకు తెలుసా? ఆ, అంతా చెప్పింది. తనలాగే నాకు కూడా గతంలో పెళ్ళయింది. కానీ ఆరోగ్యం సరిలేక నా భార్య చనిపోయింది. తరువాత నన్ను ఇంకొక పెళ్లి చేసుకోమని మా వాళ్ళందరూ చెప్పారు. అయితే కీర్తనను చూసినప్పటినుంచి తనని పెళ్లి చేసుకోవాలని అనిపించింది. కీర్తనకి నా కారణంగా తనకొక మంచి జీవితం ఏర్పడుతుందని అనుకుంటున్నాను. హా, మంచి నిర్ణయమే. నేను కూడా కీర్తనని చాలా రోజులుగా చూస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి. మీరు చెప్పినట్టు తనకొక మంచి జీవితం ఏర్పడితే నేను చాలా సంతోషిస్తాను. సరే పద్మక్క, మీరు తనతో మాట్లాడి నాకు చెప్పండి. ఉమ్, సరే బాబు. ఏయ్ చెప్పవే, నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావ్? నాకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు. మా ఆయన చనిపోయి ఇప్పుడే సంవత్సరం అయింది. ఆలోపు ఇది కావాలా అని ఆలోచిస్తున్నాను. ఈ విషయం బయటికి తెలిస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడరా? అది తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏయ్, నువ్వెందుకు ఎదుటి వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచిస్తున్నావ్? ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు చెప్పు? ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా మంచివాళ్లా అనిపిస్తున్నాడు. పైగా తన గురించి కూడా చెప్పాడు. నాకు తెలిసినంత వరకు తను నీకు మంచిగానే సెట్ అవుతాడని అనుకుంటున్నాను. నువ్వతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం చాలా బావుంటుందే. పాత రోజులు మర్చిపోయి చాలా సంతోషంగా ఉండగలవు. నువ్వు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నేను నీకేదైనా చెప్పాలి అనుకుంటే నువ్వతన్ని త్వరగా పెళ్లి చేసుకో. పాత జీవితం నుంచి బయటికి రా. కొత్త జీవితాన్ని ప్రారంభించు. సరేనా? మీరు చెప్పేదంతా నాకు అర్థం అవుతుంది, కానీ ఏ కాని ఏంటే? నేను చెప్పేది విను. నేను నీ మంచి కోసమే కదా చెప్తున్నాను. నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో, సరేనా? హలో, చెప్పరా? హలో. అమ్మా. చెప్పరా, తిన్నావా? తిన్నానమ్మా. నువ్వు తిన్నావా? ఇప్పుడేరా, నేను కూడా భోంచేశాను. అమ్మా, నీతో నేను ఒక విషయం గురించి చెప్పాలి. చెప్పరా, ఏంటి విషయం? నువ్వు ప్రతిసారి నన్ను నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతూ ఉంటావు కదా. అవును, ఇప్పుడు కూడా నీ పెళ్లి గురించి బ్రోకర్తో మాట్లాడుతూ ఉన్నాను. అవునా? సరే అయితే ఇక నుంచి పెళ్లిళ్ళ బ్రోకర్లతోటి అమ్మాయిల్ని చూడొద్దని చెప్పండి. రే, ఎందుకురా? ఏమైందిరా నీకు? ఎందుకు సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? ఏరా, పెళ్లి చేసుకోకుండా సన్యాసం పుచ్చుకుందామని అనుకుంటున్నావా? అమ్మా, నాకొక అమ్మాయి నచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. అలాగా? ఇది వింటుంటేనే చాలా సంతోషంగా ఉందిరా. అయితే ఆ అమ్మాయికి గతంలో పెళ్ళయ్యి తన భర్త చనిపోయాడు. ఏమంటున్నావురా? అవునమ్మా, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అలాగే నాకు కూడా మంచి జీవితం ఉంటుంది. సరే, నీకు ఓకే అయితే నాకు కూడా ఓకే లేరా. ఎలాగో పెళ్లి ఒప్పుకున్నావు కదా, నాకు అంతే చాలు. త్వరగా ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి పనులు ప్రారంభిద్దాం. సరే అమ్మా. సరే, పెట్టేస్తాను. పద్మక్క, కీర్తనతో మాట్లాడారా? మాట్లాడాను. ఏం చెప్పింది? ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా ఇంట్లో నేను ఏం చెప్పినా ఒప్పుకుంటారు. సరే అయితే ఒక మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకోండి. సరే పద్మక్క, నేను కూడా మా ఇంట్లో చెప్పి వెంటనే పెళ్లి చేసుకుంటాను. సరే బాబూ. ఇదిగోండి, నేను వెళ్ళి టీ పెడతాను. సరే.
ఇక నుంచి నువ్వు ఇంటి పని మనిషివి కాదు, ఇంటి యజమానివి.